మసీదు అంటే ఒక ముస్లిం సోదరులకు సంబంధించినది కాదు. ఇది ఫస్ట్ హిందువులు తెలుసుకోవాలి. మసీద్ అంటేనే మా వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అది మన దేవాలయం కాదు, అది ముస్లిం సంబంధించినది కాదు. పొరపాటు. యావత్ మానవాళికి సంబంధించినది మసీదు. యావత్ మానవాళికి మసీదు అంటే అర్థం భగవంతుని పట్ల నిజమైన విశ్వాసము కలిగి ఆరాధన చేసే భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశాన్ని మసీదు అంటారు. అందుకే మీరు గమనించండి, మసీదులోకి పోతే ఒక పటం ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఏం ఉండదు. వర్షం పడకుండా పైన కప్పు ఉంటుంది, గాలి గీలి రాకుండా 4 గోడలు అడ్డం ఉంటాయి. నిశ్శబ్దంగా, పవిత్రంగా, మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ ఏ రూపము లేని, ఏ బొమ్మ లేని నిరాకారుడైనటువంటి దైవాన్ని హృదయపూర్వకంగా నీవు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తావు. దీనికి ముస్లిమ్స్ అనేది ఏముంది? ఎవరేం చేయొచ్చు. హిందువులు చేయొచ్చు, క్రైస్తవులు చేయొచ్చు, ముస్లిం చేయొచ్చు, భగవంతుని పట్ల ఆరాధనా భావం కలిగిన వాళ్ళు ఎవరేం చేయొచ్చు. దీన్ని మసీదు అంటారన్నా.